హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మిలియం వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి అయితే మనం ఎప్పటిలాగానే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు మనకి ఒక 2, 3 సబ్జెక్ట్స్ అయితే అయిపోయాయి కదా! ఇప్పుడు సోషియాలజీ అయితే ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అనమాట. ఫంక్ష ఫండమెంటల్స్ ఆఫ్ సోషియాలజీ. సో, చూసేద్దాం. నేను ఎప్పుడు చెప్పేలాగానే ప్రతి వీడియోలో మనకి లాస్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చెప్తాను కదా! సో, దీనికి కూడా అలాగే ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. నేను పేజ్ నంబర్స్‌తో సహా మెన్షన్ చేశాను. ఈ వీడియో చూసే ముందైతే బుక్ కంపల్సరీగా ముందు పెట్టుకొని చూడండి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి కూడా టిక్ చేసుకోవాల్సొస్తది ఇంపార్టెంట్ క్వెషన్స్. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి నంబర్స్ అయితే నేను చేశాను. అక్కడ ఉంటాయి. చూసుకోండి ఒకసారి. చూసుకొని టిక్ పెట్టుకోండి. ఇవి మెయిన్‌గా చదివేటియి అన్నమాట. ఇందులోకెళ్ళి షూర్‌గా 5-6 క్వెషన్స్ వచ్చే చాయిస్ అయితే ఉంటుంది. మేబీ ఇప్పుడు మనకు ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి ఒకసారి చూడండి. నేను క్వెషన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ మనకి ప్యాటర్న్ చూసుకుంటే సెక్షన్ ఏ కింద 5x4 20 మార్క్స్ అన్నమాట. 10 ఇస్తారు. ఎన్ని 5 రాయాలి. అందులో ఈచ్ వన్ వచ్చేసి 4 మార్క్స్ అన్నమాట. అలాగే సెక్షన్ బి వచ్చేసి మనకి ఏ ఆర్ బి ఇస్తారు ఇలా క్వెషన్స్. 5 క్వెషన్స్ ఇస్తారు. అందులో ఏ ఆర్ బి అంటే టోటల్ 10 క్వెషన్స్. ఏవైనా 5 క్వెషన్స్ రాయాలి. అంటే 11లో ఏ ఆర్ బి ఇచ్చారు కదా! సో, ఎనీవన్ ఏ ఆర్ బి ఏదన్నా ఒకటి రాయాలన్నమాట. సో, అలాగా ఈ క్వెషన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇవి 60 మార్క్స్ క్యారీ చేస్తాయి. అలాగే సెక్షన్ సి వచ్చేసి మనకి 2 క్వెషన్స్ ఇస్తారు. ఏదైనా ఒకటి రాయాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 20 మార్క్స్ అన్నమాట. సో, ఇది అన్నమాట మన చేంజ్ అయిన క్వెషన్ పేపర్ ప్యాటర్న్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ సబ్జెక్ట్‌కి వచ్చేసి మనకి టోటల్ మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. అలాగే మినిమమ్ పాస్ మార్క్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటాయన్నమాట. నేను చెప్పేది థర్డ్ సెమిస్టర్ క్వెషన్ పేపర్. బట్ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయిన కాన్సెప్ట్ ప్రతి క్వెషన్ పేపర్ కూడా ఇదే ప్యాటర్న్‌లో వస్తుంది. సో, అది ఫస్ట్ సెమిస్టర్ కానీ, సెకండ్ సెమిస్టర్ కానీ, ఏ సెమిస్టర్ కానీ బిట్స్ అయితే రావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను. బిట్స్ అయితే రావట్లేదు. టోటల్‌గా క్వెషన్సే ఇస్తున్నారు. అలాగే మనకి ఆప్షన్స్ అంటే లైక్ ఒక 10 క్వెషన్స్ ఇస్తే 5 క్వెషన్స్ రాయడం అలా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఇక టైం వేస్ట్ చేయకుండానైతే మనం సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్స్ చూసుకుంటే మెయిన్‌గా ఇవైతే టిక్ పెట్టుకోండి. అలాగే ఇక చూసుకుందాం ఫస్ట్ నుండి. మనకి ఈ సబ్జెక్ట్‌లో వచ్చేసి మనకు ఫస్ట్ సెమిస్టర్ కింద 5 బ్లాక్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఈచ్ బ్లాక్‌లో అయితే ఫస్ట్ 2 బ్లాక్‌లలో 3 యూనిట్స్ ఉన్నాయి. అలాగే థర్డ్ బ్లాక్‌లో 4 యూనిట్స్ అలాగే మిగతా వాటిలలో 3 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకి ఇందాక మనం బ్యాక్ సైడ్ చూసిన క్వెషన్స్‌కి ప్రతి ఒక్క లెసన్‌లోకెళ్ళి అయితే వాళ్ళు క్వెషన్స్ అయితే ఇచ్చారన్నమాట. అలాగే ఇప్పుడు అవి కాకుండా ఇంకా మిగతావి ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో ఒకసారి అయితే మనం క్విక్‌గా చూసేద్దాం. ఫస్ట్ యూనిట్‌లో వచ్చేసి మనకి ఇక్కడ అంత ఇంపార్టెంట్ ఏం అనిపివ్వట్లేదు. ఓన్లీ ఇందులో మనకి ఒక క్వెషన్ వచ్చేసి ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి ఇచ్చారు. ఇంపాక్ట్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. అలాగే మనమైతే ఒకటి పెట్టుకుందాం. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నమాట. ఒకవేళ ఇది మిస్ అయినా ఇదైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐఎంపీ అని పెట్టుకుంటున్నాను. ఇంపాక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నమాట. అండ్ ఓకే, సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోదాం. అలాగే మనం యూనిట్ 2లో చూసుకున్నట్టయితే ఇక్కడ ద నేచర్ ఆఫ్ సోషియాలజీ ఒకటైతే ఇచ్చారు బ్యాక్ సైడ్ క్వెషన్. అండ్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి ఒకటి పెట్టుకుంటే సోషియాలజీ, ద స్కోప్ ఆఫ్ సోషియాలజీ ఓకే ఇంపార్టెంట్, బట్ అంత మ్యాండేటరీ కాదనిపిస్తుంది నాకు. సో, ఆల్రెడీ ఇందులో 2 క్వెషన్స్ అయితే వచ్చాయి. మెయిన్‌గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇది. సో, అంత మ్యాండేటరీ కాదనిపిస్తుంది. బట్ ఎనీవే పెట్టుకుందాం. ఇవన్నీ కాకుండా ఇక్కడి వరకు అయితే పెట్టుకుందాం. సో, ఇదొకటి స్కోప్ ఆఫ్ సోషియాలజీ. ఇక్కడ మనం థర్డ్ యూనిట్ చూసుకుంటే మనకి టోటల్‌గా లెసన్ నేమ్ యూనిట్ నేమ్ పైనే మనకైతే ఒక క్వెషన్ అడిగారనమాట బ్యాక్ సైడ్. సో, అదే అన్నమాట ఇక్కడ ఇచ్చాను.
సో ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా మెథడ్స్. నేనైతే ఒక 2 మెథడ్స్ పెట్టుకొని ఇక్కడి వరకే స్టాప్ చేసుకున్నాను. మీకు ఎవరికైనా ఇంకా కావాలి అనుకుంటే ఈ మిగతా మెథడ్స్ కూడా పెట్టుకోండి. సో అన్నీ అవసరం లేదనిపించింది. ఇఫ్ మీరు చదవగలను అనుకుంటే అన్ని మెథడ్స్ గుర్తుపెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ కింద 2, 3, 5 లైన్స్ అలా రాసుకున్నా పర్లేదు. నేనైతే ఒక 2 మెథడ్స్ పెట్టుకొని దాని డెఫినేషన్ ఇక్కడ సో ఇలా చేసుకున్నాను అనమాట. ఈ లెసన్ నుంచి ఇక మెయిన్గా ఇంత క్వశ్చన్ ఉంది కాబట్టి మనము ఇందులో నుంచి ఏదొచ్చినా ఇది తీసుకొని రాయొచ్చు అనమాట. సో అది అండ్ ఓకే, నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోదాం. మనకి నెక్స్ట్ 4th యూనిట్లోకి వస్తే ఇక్కడ ఒకటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అని ఉంది. ఇది ఒక్కటైతే పెట్టుకోండి. సో ఇక క్యారెక్టరిస్టిక్స్ ఓకే ఇది వరకు ఉన్నాయి. ఏవైనా 3 or 4 రాసుకున్నా పర్లేదు. సో ఇక్కడైతే పెట్టేస్తున్నా, ఇది ఒక్కటి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ బ్యాక్ సైడ్ ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఒకటి టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇది అవసరం లేదు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీ అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే ఈ టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ నుండి ట్రైబల్ కమ్యూనిటీ ఒకటి, రూరల్ కమ్యూనిటీ ఒకటి కదా, ఇది ఇక్కడ వరకు అండ్ అలాగే ఇది ఇక్కడి వరకు ఇలా పెట్టేసుకొని ఇవి రెండు ఒకదాని కింద వస్తాయి అన్నమాట. టైప్స్ ఆఫ్ కమ్యూనిటీ అన్నప్పుడు మనం 2 టైప్స్ ఆఫ్ కమ్యూనిటీస్ వాటి కింద డెఫినేషన్స్ రాస్తే సరిపోతుంది. సో ఇంకా ఇందులోనే ఇది కూడా ఇచ్చారు, అసోసియేషన్స్. ఓకే, నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోతే ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ సోషల్ గ్రూప్స్ అని ఉంది, ఇది ఒకటి పెట్టుకోండి. అండ్ మనకు మ్యాథ్స్ లో క్వశ్చన్ ఎలా అడిగారంటే ప్రైమరీ గ్రూప్స్ అండ్ సెకండరీ గ్రూప్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అడిగారనమాట. సో మనకి ఈ 2 క్వశ్చన్స్ మనం పెట్టుకున్నట్టయితే, మనం చదివినట్టయితే మనకి టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అనేది కూడా కవర్ అవుతుంది అనమాట. ఇది స్పెషల్గా పెట్టుకొని అవసరం లేదు, ఎందుకంటే మనం టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఒకవేళ రైట్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ గ్రూప్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అని అడిగినట్టయితే మీరు దీని డెఫినేషన్ చిన్నగా రాసేసి ఈ మనం చదువుకున్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో వీటియే రాసేసినా సరిపోతుంది అనమాట. సో అంతగా ఇంక ఇందులో పెట్టాల్సింది ఏం లేదు. ఒకసారి అయితే మీరు ఈ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ది ఓవరాల్గా చదువుకోండి, కొంచెం ఏంటి అనేది, ఏంటి ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇక్కడ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ గురించి ఉంది కదా, ఇది కూడా ఒకసారి అయితే చూడండి. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ యూనిట్ 6లోకి వస్తే చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ సోషల్ నార్మ్స్ అని ఉంది కదా ఒకటి, ఈ సోషల్ నార్మ్స్ అయితే పెట్టేసుకోండి, మేబీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే కల్చర్ గురించి ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కల్చర్ అని. అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే ఇది కల్చర్ది ఒకసారి చదవండి, యూజ్ అవుతుంది. అండ్ అలాగే సోషల్ ఆర్గనైజేషన్ అండ్ సోషల్ ఫంక్షన్స్, ఇవి కూడా ఒకసారి ఒక ఓవరాల్ లుక్ అయితే వేయండి. ఇంకా మనం బ్లాక్ 3కి వచ్చేసినట్టయితే యూనిట్ 7లో ఇక్కడ సోషలైజేషన్ అని ఉంటుంది. సోషలైజేషన్ అంటే డెఫినేషన్ ఆఫ్ సోషలైజేషన్, ఇవి కూడా ఒకసారి అయితే చదవండి, ఇంపార్టెంట్. ఒకవేళ అలాగే స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ అంటే సేమ్ మనం ఈ డెఫినేషన్ రాసేసుకొని ఇక్కడ స్టేజెస్ ఉన్నాయి కదా 1, 2, ఓకే 2, 3, 1, ఈ 3 కూడా. ఇఫ్ నాట్ ఇది కాకుండా ఓకే ఇది తీసేయండి, ఇది స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్ పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఈ క్వశ్చన్ వచ్చినా రాయొచ్చు, అలాగే డెఫినేషన్ ఆఫ్ సోషాలజీ వచ్చినా మనం ఇదే రాసినా పర్లేదు, ఓకేనా. సో ఇది పెట్టుకోండి, స్టేజెస్ ఆఫ్ సోషలైజేషన్. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ ఒకటి ఉంది,
అండ్ థియరీస్ ఆఫ్ సోషలైజేషన్ ఉంది. ఏంటి అంటే థియరీస్ ఆఫ్ సోషలైజేషన్ ఒకసారి అయితే చదవండి, చెప్పలేం కదా, ఒకసారి అయితే చదవండి థియరీస్ ఆఫ్ సోషలైజేషన్. అలాగే టైప్స్ ఆఫ్ సోషలైజేషన్ని కూడా ఒక లుక్ అయితే వేయండి. ఇది సింపుల్గా ఉంటుంది, జస్ట్ స్కూల్లో ద పియర్ గ్రూప్స్ అని ద ఫ్యామిలీ, చాలా సింపుల్గా ఉంటుంది. ప్రైమరీ సోషలైజేషన్, యాంటిసిపేటరీ సోషలైజేషన్, ఇది కూడా చదవండి, సింపుల్గానే ఉంది, ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇది 5 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే 12 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే 20 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ యూనిట్ 8 మ్యారేజెస్ చాప్టర్లో మనకి ఇక్కడ చేంజింగ్ ట్రెండ్స్ ఆఫ్ మ్యారేజెస్ ఇచ్చారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చదవండి. అండ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒకసారి ఇది ఎప్పుడో మనం చిన్నప్పుడు చదువుకున్నదే, ఇది కూడా ఒకసారి అయితే చదివేసేయండి. ఏబిసి చాలు, మేబీ ఇవన్నీ ఉంటాయి, అంత అవసరం లేదు మనకి. ఇంకా మీకు కావాలంటే ఈ సెకండ్ది కూడా పెట్టుకోండి, మీ ఇష్టం, ఈ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యాజ్ యూర్ లైక్. ఇఫ్ నాట్ అలా కాకుండా మీరు బేస్డ్ ఆన్ కంపోజిషన్ ఆఫ్ మెంబర్స్ అని ఉంది కదా, సో ఇది రాయకుండా జస్ట్ నార్మల్గా ఇవి డెఫినేషన్స్ చదువుకొని ఈ 5 రాసినా పర్లేదు. ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఇన్ని క్వశ్చన్స్ వదిలిపెట్టి ఇవి ఇవ్వర్లే. మీనింగ్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ కిన్షిప్, టైప్స్ ఆఫ్ కిన్షిప్స్ కూడా ఒకసారి చదవండి. కిన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు పెట్టుకుందాం. రిలీజియన్ కూడా ఉంది, ఒకసారి రిలీజియన్ కూడా ఓవర్గా ఇంపార్టెంట్ అని చెప్పను, బట్ చదివి పెట్టుకోండి, మేబీ చెప్పలేము, సో దట్ చదివి పెట్టుకోండి.